ఫినిషింగ్ టచ్. నువ్వు దేని గురించైనా ఒత్తిడికి గురయ్యావు అంటే ఆలోచించాలి అంటే దానికి ఒక స్థాయి ఉండాలి. నువ్వు ఆలోచించేంత స్థాయి ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేనికి లేదు. డైరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే దానికి అంత సీన్ లేదు. ఎరిగి డబ్బు 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 లోకం భోగం పేరు ప్రఖ్యాతులు సుఖభోగాలనే వాటిని పక్కన పెట్టి ప్రాణాలు కూడా తెగించి దైవ సేవకి వెళ్ళి తమ బ్రతుకులను బలిపీఠం మీద పానార్పణంగా పోసిన భక్తులు కోకొల్లలో. ఆలోచించున్నానా? నువ్వు కూడా దీక్ష పూన్నానా? ఇక నీ పర్సనల్ విషయాలకు వచ్చేటప్పటికి నీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు ఉన్నాయి కదా, అప్పులు, శరీర బలహీనతలు, ఇంట్లో పరిస్థితులు, బాధ్యతలు అన్నావు కదా, వాటిని గురించి అస్సలు కంగారు పడద్దు. ప్రార్థన చేయి అంతే. కార్యం జరిగేంత వరకు చేస్తూనే ఉండు ప్రార్థన చేయి డైలీ. అప్పచెప్పు. నువ్వైతే దేవుని పనిలో బిజీ అయిపో. నీ కంగారు, నీ భయము, నీ ఆందోళన, నీ వేదన, నీ కన్నీరంతా కూడా ఆత్మల కోసం రాని, దేవుని పని కోసం రాని, నశించిపోతున్న ఆత్మల కోసం రాని. అసలు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి అస్సలు లక్ష్య పెట్టొద్దు నువ్వు. ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన చేయని కార్యం అంటూ ఇది సమస్తము నెరవేర్చగల సమర్థుడు ఆయన. నువ్వు విశ్వాసవేగా, నీకు విశ్వాసం ఉందిగా, నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అనుకున్న ఆఖరి నిమిషంలోనైనా సరే ఒక మహా అద్భుతాన్ని చేసి నిన్ను నిలబెడతాడు దేవుడు. ఏదైనా మిస్ అయిందిరా అనుకుంటే దాని తాత లాంటి దాన్ని ఇంకో దాన్ని తీసుకొచ్చి నీకు నిలబెడతాడు. నువ్వు కోల్పోయింది 25 అయి ఉంటుంది, కానీ 25 లక్షలు ఉన్నట్టుగా చేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు మిస్ అయ్యేది ఏం ఉండదు నాన్న. నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. నువ్వు మోకాళ్ళు నీ మొర్ర పెడితే నా తండ్రి చెవొగ్గా ఆలకిస్తాడు. అందులో దేవుని పరిచర్య కొరకు, ఆత్మ రక్షణ కొరకు బాధ్యత నెరిగి కష్టపడే బిడ్డగా నువ్వు ఉంటే ఇంకా సీరియస్గా చూస్తాడు నిన్ను. తెలుసా నీకు? ఆయన పనిలోనికి నువ్వు పాలిభాగస్తురాలు బాధ్యతలోకి వస్తే ఇంకా సీరియస్గా పట్టించుకుంటాడు నిన్ను. మర్చిపోతాడని నిద్రలో కూడా అనుకోవద్దు నువ్వు. ఆయన మర్చిపోయిన నాడు మనకు మనుగడ లేదు. అర్థమైందా? మనల్ని కంట్రోల్ చేయడానికి కొన్ని గాయాలు, కొన్ని ఇబ్బందులు అంతే. అవి మనల్ని చెక్కుతాయి. ప్రతి గాయం ఒక గేయమైంది నాన్న తర్వాత, తెలుసా? ప్రతి గాయం గాయాలన్నీ గేయాలుగా. విశ్వాసం ఉందా? చేతులు ఎత్తలేదు. మీకు దండమమ్మో, ఇంతసేపు నీ చేతులు ఎత్తలేదు. విశ్వాసం ఉందంటే ఉందని చేతులు ఎత్తరే. వందనాలు. ఉంది విశ్వాసం కదా. విశ్వాసంతో ప్రార్థన చేయంతే. ఒక్కటే గుర్తుపెట్టుకో. ఫైనల్గా చెప్తున్నా, నువ్వు ఆలోచించాలంటే దేని గురించి అయినా దానికి ఒక రేంజ్ ఉండాలి. ఫినిషింగ్ టచ్. నువ్వు దేని గురించైనా ఒత్తిడికి గురయ్యావు అంటే ఆలోచించాలి అంటే దానికి ఒక స్థాయి ఉండాలి. నువ్వు ఆలోచించేంత స్థాయి ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేనికి లేదు. డైరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే దానికి అంత సీన్ లేదు. ఏది నువ్వు ఆలోచించి నువ్వు గుల్లైపోయి, నువ్వు గందరగోళం అయిపోయి, నువ్వు షుగర్ బీపీలు పెంచుకునే అంత సీను, నీ తల్లో నరాలు చట్టా పగలగొట్టుకునే అంత సీను ఉన్న సమస్య ఏది లేదు. దానికి అంత సీన్ లేదు. అను కొరక ఫోజు పెట్టాను. సమస్యలు 100 ఉండొచ్చు, కానీ నేను ఆలోచించేంత సీను వాటికి అయిపోయింది కోటం. అనువయా ఉందా? నువ్వు ఆలోచించేంత సీను. మనవాళ్ళు వస్తారు తడవకు వచ్చి, అన్న ఈ సమస్య, అన్న ఆ సమస్య అంటారు. నేను నవ్వుకుంటాను. వాళ్ళకి సమస్య అది పెద్దగా, నాకు సమస్య. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆత్మీయతలో వాళ్ళకి అది పెద్ద సమస్య. కానీ నేను దాన్ని అయిపోయింది పో, అది అక్కడ కాలేదా, అట్లయితే 10 దారిలోనే పో అంట. అది నా సీను. మరి నీ సీను? దేవునికి స్తోత్రం చెప్పా.
ఊరికే చిన్నదానికి పెద్ద కరివేపాకు వ్యవహారాలన్నీ పెట్టుకుని గందరగోళం అయిపోయి తల్లో నరాలే షటా 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 అంటే సత్తావు, అన్యాయంగా సత్తావు, పిచ్చిమోహందానా. నువ్వు ఆలోచించాలంటే దానికి ఒక రేంజ్ ఉండాలిరా. నువ్వు దేవుని బిడ్డవమ్మా. సమస్తమును చేయజాలిన బలవంతుడైన దేవుని కొడుకువి, కూతురు వినవా. ఆ రేంజ్లో అది మెయింటైన్ చేయనువా. అంతేగా చిన్నదానికి పెద్దానికి అదురుకొని నాకేందో ఇక్కడ కొంచెం ఈ మధ్యకాలం నొప్పి వస్తుంది అన్నయ్య. ఎందుకు వస్తుంది నాన్న? అది జరిగిన కాడ నుంచి దేనికోసం నీ గుండె బద్దలు కావాలో దానికోసమే బద్దలు కావాలి. దేనికోసం నీ మనసు ఆలోచించాలో దానికోసమే ఆలోచన. దేనికోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే కాదు. కరేపాకు లాంటి సంగతులను కూర్చి నువ్వు గందరగోళం అవ్వాల్సిన స్థాయి కాదు వాటిది. నిన్ను అలా చేస్తున్నాయి అవి. ఒక్కటే దుఃఖముఖుడుగా ఉంటా మానేయి. రాని ఎన్నైనా నా దేవుడికి అప్పచెప్పాను, మోకరించి ప్రార్థన చేస్తా. అవసరమైతే ఇంకా 2 సార్లు పెంచి ప్రార్థన చేస్తా. మామూలు రోజు 2 సార్లు చేస్తున్నా, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంకో 2 సార్లు రిక్వెస్ట్ చేస్తా. రోజుకు 4 సార్లు పంపిస్తా రిపోర్ట్స్, అప్పచెప్పేస్తా. నా తండ్రికి తెలీదా ఏది ఎప్పుడు చేయాలో? నేను పోయి ఆయన చేతులు మెలిదిప్పేదా? పోయి బలవంతం పెట్టి చేయవా ఆయన లాక్కొచ్చేదా? మా నాన్నకు తెలుసు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏ టైంలో ఇవ్వాలో నా తండ్రికి మొత్తం తెలుసు. నేనేం కంగారు పడను. ఎట్లా ఉండాలి నీ ముఖంలో కళ? ఇంటి వాళ్ళకి, బయట వాళ్ళకి, బజార్ వాళ్ళకి, వీధిలో వాళ్ళకి మైండ్ పోవాలా. ఎప్పుడన్నా నీ ముఖంలో ఏడుపు చూద్దామని ఈ కళ్ళతో ఎదురు చూస్తుంటారు వాళ్ళు. చూసి వాళ్ళు ఏడవటమే కానీ నువ్వు మాత్రం నవ్వుతాను తిరగాల. వీడు ఎప్పుడు ఏడుస్తాడు రా, వీడు ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉన్నాడు. చివరికి వీడి ఏడవట్లేదు, మనం ఏడవాల్సి వచ్చింది కదరా అనుకోవాలి. వాళ్ళు ఏడవటమే. నువ్వు చెరగని చిరునవ్వుతో, ఆత్మయందలి క్రీస్తునందు ఆనందంతో ఆయన కృపలో సాగిపోవాలి. అదే ఆరోగ్యం, అదే ఆత్మబలం, అదే ఆనందం, అదే ఇతరులకు కూడా ఆలోచన కారణం. ఇక నువ్వు మొత్తుకొని చెప్పాల్సిన అవసరం. ఎప్పుడు నువ్వు క్రీస్తులో ఆనందంగా కనపడు, హ్యాపీగా కనపడు. ఆటోమేటిక్గా వాళ్ళకి నేను అడగకపోతే అప్పుడు అడుగు. ఇన్ని బాధలు ఉన్నాయి, ఎప్పుడు ఇగిలించుకుంటా తిరుగుతా. అసలు నీకేమి బాధ, దిగులు? నాకేందుకు దిగులు? రక్షకుడు నాకు తోడై ఉన్నాడు. నేనేమి అవిశ్వాసినా? రక్షకుడు నా తండ్రి బలవంతుడు. ఆయన ఉంచాడంటే అవసరం. నాకు అవసరం లేకపోతే ఎందుకు ఉంచుతాడేంది? ఇంజక్షన్ చేయించడానికి అవసరం. వాడికి జ్వరం వచ్చింది, నాన్న దగ్గర ఉండి చేయిస్తాడు. సిరంజి గుచ్చినప్పుడు సూది చేతిగా పెట్టేసి సిరంజి తీసేసాడు అనుకో, ఆ డాక్టర్ని ఏమంటాడు తండ్రి? అదే సార్ చేతికే ఉంచారేంది సార్ అంటాడు. ఉన్నేలే, ఏమైంది? ఉన్నేలే. ఇప్పుడు పిచ్చోడ్లాగా ఉన్నావు. ఇంజక్షన్ అంటే చేయమన్నాను, అవసరం కాబట్టి ఆ కాస్త కూర్చోమన్నాను. ఏంది అంతే పెట్టేవేంది సూది? వాడు అల్లాడిపోతుండే అని కోపడతాడా? ఉందా, సరే ఉంటే ఏమైందిలే, ఉన్నాయి అంటాడా? తొందరగా దాన్ని దిగిపోతే డాక్టర్ని బాగుతాడు పట్టుకొని. ఎంతవరకు అవసరమో అంతవరకేరా నొప్పి తల్లి. అవసరం లేకపోతే అది కూడా ఉండదు. నొప్పి లేకపోతే మనమా మిడిమేలో నడమంతరం. అందుకని ఎవరికి తగ్గదు వాళ్ళకి కంట్రోల్ చేసుకుంటాడు అంతే. లేకపోతే మామూలు వాళ్ళం మనం. యథార్థం చెప్పండి, అవునా కదా? ఎవరు తక్కువ కదా? ఇప్పుడు ఏదో స్తోత్రం అంటున్నామంటే ఒక రేంజ్లో. కాబట్టి ఏం భయపడద్దు, క్రీస్తునందు ధైర్యంగా ఉండండి. జరిగే పరిణామాలు ఏవైనా ఆయన రాకడ సమీపమైందని మీ తలలెత్తుకోండి. దేవుని ప్రవచనాలు నెరవేరుతున్నాయి, దేవుని గ్రంథములో చెప్పబడిన వాక్కులు నెరవేరుతున్నాయి, నెరవేరుతాయి ఇంకా ముందు రోజుల్లో. ఈలోపు నువ్వు తొందర చేయాల్సింది ఏంటంటే, నువ్వు సిద్ధపడాలి. అనేకుల్ని సిద్ధపరచడానికి నువ్వు పరిగెత్తాలి. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులకు అస్సలు భయపడద్దు. ఈరోజు నీకు అలా ఉన్నాయి, విశ్వాస పరీక్ష అనుకో. నువ్వు దేవుని కోసం పరిగెత్తుతున్నావు, నలుగురు జరుగుతుంది నీకు. ఓర్చుకో, దేవుని వైపు చూడు. 2 సార్లు చేసేది 4 సార్లు ప్రార్థన చేసి అప్పచెప్పేసాయి, వదిలేసాయి.
ఖచ్చితంగా ఆయనే వాటన్నిటిని తొలగించి నీకు ఇంకా స్వేచ్ఛనిచ్చి ముందుకు నడిపిస్తాడు. ఓకేనా? యేసయ్య రాకడకు సిద్ధపడదాం, అనేకుల్ని సిద్ధపరుద్దాం, ధైర్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం, ప్రభువులో ఆనందిద్దాం. మరలా చెప్పుదును, ఏడుద్దామా? ఇది ఆనందిద్దామని కూడా ఆనందంగా చెప్పట్లా, ఆనందిద్దాం, ఆనందిద్దాం అన్నది ఆనందంగా చెప్పండి. ఏది ఇందా నేను చెప్పిన మాట చెప్పండి. నువ్వు ఆలోచించాలంటే దానికి నీ రేంజ్ వేరు, నీ సమస్య రేంజ్. మరి మన బజార్లో కుళాయిలో నీళ్ళు రావట్లేదని మరి ముఖ్యమంత్రి గారు దిగులు వేసుకుంటాడా? మాట వరకు చెబుతున్నానండి. ఆయన స్థాయి ఏంది? వీధిలో కుళాయిలో నీళ్ళ స్థాయి ఏంది? అంతే. ఒక మాట అంటే అయిపోయింది. ఎవడు మన కుళాయిలో నీళ్ళు ఆగింది నీ ప్రధాని దిగులేసుకుంటాడా? చెప్పవయా, ఆయన స్థాయి ఏంది? వీధిలో కుళాయి. అట్లాగా నువ్వు ఫేస్ చేస్తున్న సమస్యలు నీ రేంజ్లో పోల్చుకుంటే అలాంటివి. నీకు అట్నే ఉంటుంది. వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని అప్పు కట్టకపోతే ఎట్టుంటుందో నాకేం తెలియదు, అసలు నాకేం అనుభవం లేదు. ఎప్పటికి కూడా కొన్ని లక్షలు కొంతమందికి ఇవ్వాలయ్యా నేను. తెలుసా నీకు? అయినా సరే నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు ఆలోచించడానికి దానికి ఆ స్థాయి లేదు. నువ్వు దేవుని కొడుకుగా, కూతురుగా నిన్ను నువ్వు విశ్వసించి దాన్ని చూడు. అది ఏ పాటితో ఊహించు. ఓకేనా? నువ్వు దిగులు పడేదేందే, నువ్వు ఆలోచించేదేందే? బలవంతుడైన వాడు నీకు తోడుగా ఉన్నాడు. నీతిమంతులారా మీ తలలు ఎత్తుకొనుడే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడే. విడుదల సమీపించింది, విడుదల సమీపించింది, విడుదల సమీపించింది. లే ఇంకలే, పైకి లే, ఇంకలే, పదాంపా. బిడ్డలారా విడుదల సమీపించింది, విడుదల సమీపించింది. నా తండ్రి చెప్పిన ప్రవచన గ్రంథములోని వాక్కులన్నీ నెరవేరుతాయి, ఒక్కటి కూడా మిస్ అవ్వదు. విశ్వాసులారా శిష్యులు గండి, శిష్యులారా విశ్వాసమందు స్థిరులుగా నిలవండి. కొంతమంది శిష్యులు అవి కూడా తప్పిపోయారు. మీరు అలా కావద్దు. క్రీస్తునందు స్థిరులై ఉండండి, కదలని వారై ఉండండి. ఇంకా రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారారా, ఈ రాత్రి వరకు నువ్వు బ్రతుకుతావని నిశ్చయితుందా? నీకుందా? నాకుందా? రేపనేది ఉందని తెలుసా నీకు? ఈరోజే రక్షణ దినం, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. అన్నా నేను నిర్లక్ష్యం చేశాను, నాకు క్లియర్గా అర్థమైంది, నాకు రక్షణ కావాలి, నేను మారు మనసు పొంది దేవుని బిడ్డగా బ్రతకాలని సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి, అక్కడ నీళ్ళు ఉన్నాయి, బాప్తిస్మ కార్యక్రమం జరిగిద్ది. ఎందుకు ఏర్పాటు చేశానో తెలుసా? ఎప్పుడు ఎవరు రక్షణకు సిద్ధపడి వస్తారో బిడ్డలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి. సిద్ధపడిన వాళ్ళందరూ రక్షించడమే నా బాధ్యత, నా ప్రభు చేతికి అప్పచెప్పడమే నా బాధ్యత అని నిరంతరం మీకు రక్షణ కార్యం అందుబాటులో ఉండేటట్టు జాగ్రత్త తీసుకున్నా. సిద్ధపడి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి, చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి. రక్షణ పొందిన వాళ్ళు నేను ప్రకటించే సువార్త నిష్ఫలమని నిద్రలో కూడా అనుకోవద్దు. నువ్వు ప్రకటించాలి. 2, అది ఫలించినట్లు ప్రార్థించాలి. సమస్యలతో సతమతమైతే దాని గురించి నువ్వు ఆలోచించేంత శక్తి దానికి లేదు. నువ్వు దేవుని బిడ్డవి, నీ స్థాయి వేరు. చిన్న చిన్న వాటికి కదిలిపోయి, చిన్న చిన్న వాటికి గందరగోళం అయిపోయి, చిన్న చిన్న వాటికే గుండెలాగిపోయి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సమస్యలు నీకు పెద్దవిగా సైతాను భూతద్దంలో చూపిస్తాడు, కానీ దేవుని కోణం నుంచి చూడు. దేవుడు చేయలేని ఏదన్నా ఉందా? తన కోసం, తన భక్తుల కోసం, తన శిష్యుల కోసం ప్రభు చేసిన కార్యములు ఎట్టివో చూడు. అధికారాలు తలకిందులు చేశాడు, నాయకులను వ్యధవల్ని చేశాడు, ధనవంతుల్ని దరిద్రుల్ని చేశాడు, రాజులను అధముల్ని చేశాడు,
సముద్రాన్ని పాయలు చేశాడు, బండ నుంచి జలములు రప్పించాడు, ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు, యోర్దానును పాయలు కొట్టాడు, భూకంపాలు పుట్టించాడు, ప్రకృతిని గడగడ వణిగించాడు తన ప్రజల కోసం. ఆ దేవుడే నీ దేవుడు, ఆ దేవుడే నీ దేవుడా. లోకము ఛాయగా దేన్ని ఫాలో అవుతుందో నిజ స్వరూపం అంతా క్రీస్తులోనే ఉంది. క్రీస్తుగాక వేరొక దేవుడు లేడు, క్రీస్తుగాక రక్షకుడు లేడు. యేసే ఏకైక రక్షకుడు, దేవుడునటకు యోగ్యుడు. మనుషుల్లో కొంతమందిలో మంచి చెడ్డ రెండు ఉంటాయి, కానీ యేసులో చెడు లేదు. ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణంగా మంచివాడు, పరిపూర్ణ పరిశుద్ధుడు. అలాంటి దేవుడిని నమ్ముకొని భయపడతావా? నీ రోగమును స్వస్థపరచగలడు. ప్రార్థించు, తప్పులుంటే ఒప్పుకో, దిద్దుకో, ఇక జీవితాన్ని దేవునికి అంకితం చేయి. ఆయన నిన్ను స్వస్థపరిచి బ్రతికిస్తాడు. అప్పులు, ఆర్థిక సమస్యలు, ఏ సమస్యలు నలుగుతున్నావో, కేసులు, మరి నీ జీవితంలో దేన్ని బట్టి కదలిపోతున్నావో, కృంగిపోతున్నావో, నీ తప్పులు, పాపాలు, పొరపాట్లుంటే ఒప్పుకో, మారు మనసు పొందు, దిద్దుకో. సమస్తాన్ని నూతన పరుస్తాడు. ఆయన విడిపిస్తాడు నిన్ను ఖచ్చితంగా. విశ్వాసం గలవాడవై, విశ్వాసం గలదానివై నేను చెప్పినట్టు దోషములు ఒప్పుకొని ప్రార్థన చేసి ప్రభు కార్యం చేసేంత వరకు మొర్రపెట్టో, ఖచ్చితంగా కార్యాలు చూస్తావు. కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 24 సంవత్సరాల జీవితంలో ఎన్నో కార్యాలు, నా తండ్రి కార్యాలు చూశాను. నా తండ్రి కార్యాలు బాగా ఒత్తిడి అయిందిరా అంటే వెళ్ళి మోకాళ్ళేసి మొర్రపెట్టతా. నా తండ్రి నా కోసం దేనైనా గదిలిస్తాడు. నా తండ్రి నా కోసం ఎంతటి కార్యమైనా చేస్తాడు. అందుకే దేన్ని గురించి కూడా గందరగోళంగా ప్రార్థించడం మానుకోవాలా? జరిగిందాక చేయాలా? వదిలిపెట్టొద్దురా తల్లి, పట్టు. నా తండ్రి కదిలిందాక ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎన్ని అనుభవించానమ్మా నేను నా దేవుని కార్యాలు. నా చిన్నదాన్ని పెద్దాన్ని కదిలిపోతావా? నీ రేంజ్ వేరు. ఆలోచించాలంటే నువ్వు దేని గురించి అని దానికి ఆ సీన్ ఉండాలా. మా వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చి అది ఇది అని నాకు ఫోన్లు చేసి చెప్పడం అటు ఇటు చెప్తా ఉంటారు. బేటే సోది అంటా నేను. ఎందుకు? దాని గురించి నువ్వు నాకు చెప్పటం, నేను మళ్ళీ వినటం, నా టైం వేస్ట్. అదొక సమస్య కాదు నాకు అందుకు చెబుతుండదని అట్లా అంటాను నేను. ఎందుకంటే దేన్ని సమస్యగా తీసుకోవాలో, దేన్ని ఎట్లా చూడాలో తెలుసు దేవుడి కృపలో, దేవుడిచ్చిన జ్ఞానంతో. అర్థమైందా? కొంతమంది తిక్కలోళ్ళు ఉన్నారు, ఎంత చెప్పినా అర్థం కాదు. అది ఘోరంత విషయం, దాన్ని కొండంత చేసుకొని అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా బతుకు, ఇంకా లేదు నా జీవితం. ఏంది అంత మాత్రమేనా? ప్రాణం పెట్టినోడు అంత మాత్రానికి వదిలేస్తాడా? పిచ్చి కదా నువ్వంటే. చచ్చిపోయాడు కదా నీ కోసం, ప్రాణం సిలువలో అంత దారుణమైన శ్రమ అనుభవించినోడు వదిలిపెడతాడా? మరి ఎందుకు సావాలి, బతకాలనుకుంటా? చిన్న వాడికి ఎందుకు కదిలిపోతావు? ఎందుకు నా ప్రాణం తీసుకో దేవుడా అన్న కాడికి పోతావు? అవసరంలా. నువ్వు ఉండాలి, బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. చిరు నవ్వుతో నా యేసయ్య వార్త వీధుల వెంట, గ్రామాల వెంట, పల్లెల వెంట, పట్టణాల వెంట, పని చేసే స్థలాల్లో, వ్యాపారం చేసే స్థలాల్లో, ఉద్యోగం చేసే స్థలాల్లో, ఊరూరా, వీధి, గల్లీలోను, ఢిల్లీలో కూడా దేవునికి స్తోత్రం. ఎక్కడైనా నా యేసునామాన్ని మహింపరచాలి, యేసునామాన్ని మహింపరచాలి. యేసయ్య మహిమ కొరకు బ్రతకాలి. ఆ శక్తి నా తండ్రి మనందరికీ దయచేయనుగాక. హల్లెలూయా. ఓకేనా? ఫైనల్ బ్లెస్సింగ్ వెళ్ళిపోయినట్టున్నారుగా. ఫైనల్ బ్లెస్సింగ్ ఇచ్చానే. సరేలే, ఇంకోసారి ఇద్దాం. ఏమైంది? తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి ఆయన రాక పర్యంతం, యుగాంతం, మనందరం నిత్య జీవంలో చేరు పర్యంతం సదా మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని రక్తంగా మార్చి రోగులైన వారికి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు.
బిడ్డలు ఎవరికైతే అది రాసి ప్రార్థిస్తారో వారికి కూడా స్వస్థత కలగాలి. ఏ ఇంటి అడుగు పెడతారో ఆ ఇంటికి రక్షణ కావాలి. ఎవరితో మాట్లాడతారో వారి హృదయాల్లో వాక్య బీజాలు పడాలి. ఎక్కడ సువార్త ప్రకటిస్తారో అక్కడ కార్యం జరగాలి. ఏ వీధుల్లో కూడా నడుచుకుంటూ వెళ్తారో నీ బిడ్డలు నడుచుకుంటూ వెళ్ళినా ఆ పాదధూళి పడ్డ గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, బజార్లు, వీధులు, అడవులు సైతం ఆయన రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి, రక్షణలోనికి రావాలి యేసునామమున. అలాంటి ప్రైజ్ ది లార్డ్. అలసిపోనీకుమా అలుపురానీకుమా, అలసిపోనీకుమా అలుపురానీకుమా. యేసయ్యా యేసయ్యా నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను అలసిపోనీకుమా అలుపురానీకుమా. వచ్చే శుక్రవారమేనా కృతజ్ఞత కూటం? శుక్రవారం ఫైనల్. వచ్చే శుక్రవారం అందరం కలుద్దాం, సంఘం అంతా. ఇదే ఆహ్వానం. ఆ ఫ్రైడే శుక్రవారం రోజుని కృతజ్ఞత కూటం కింద మనం ఏర్పాటు చేసుకుందాం. అందరు కలవండి సంఘం అంతా. బ్రాంచ్ సంఘాలకు కూడా ఆహ్వానం. బ్రాంచ్ సంఘ బిడ్డలు కూడా కష్టపడ్డారు, వారికి కూడా ఇది ఆహ్వానం. రాజాయాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే, రాజాయాజక పరిచర్యను చేయగా నన్ను పిలిచితివే. కృంగిన వేళలో నా దరి చేరి ధైర్యమునే నింపినావా, కృంగిన వేళలో నా దరి చేరి ధైర్యమునే నింపినావా, కాపరివై నడిపినావా, కాపరివై నడిపినావా. అలసిపోనీకుమా అలుపురానీకుమా, అలసిపోనీకుమా అలుపురానీకుమా. మన కుటుంబం మందే బాధ్యత. దేవా నీతో నా జీవితం వసివాడదు మన అనుబంధము, దేవా నీతో నా జీవితం వసివాడదు మన అనుబంధము. వ్యర్థము కాలేదే నా ప్రయాస, ఫలములనే ఇచ్చినావా, వ్యర్థము కాలేదే నా ప్రయాస, ఫలములనే ఇచ్చినావా, ఫలితమునే చూపినావా, ఫలితమునే చూపినావా. అలసిపోనీకుమా అలుపురానీకుమా, అలసిపోనీకుమా అలుపురానీకుమా. అంధకారులే నాకెదురుగా నిలిచి దాడి చేసినను, అంధకారులే నాకెదురుగా
చేసినను, వెన్ను చూపక ముందుకు సాగే బలమునే ఇచ్చినవా. వెన్ను చూపక ముందుకు సాగే బలమునే ఇచ్చినవా. బాహువునే చాపినావా, నీ బాహువునే చాపినావా. అలసిపోనీకుమా, అలుపురానీకుమా, అలసిపోనీకుమా, అలుపురానీకుమా. యేసయ్యా యేసయ్యా, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను, నీ దివ్య సేవలో నీ దీన పాత్రను. అలసిపోనీకుమా, అలుపురానీకుమా, అలసిపోనీకుమా, అలుపురానీకుమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.